ప్రజా పంపిణీ వ్యవస్థలో కూడా కీలకంగా ఉన్నటువంటి ఎండియు వాహనాలకు సంబంధించి కూడా ప్రభుత్వం నిలిపివేసింది. దీనికి సంబంధించి మాట్లాడేందుకు ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ సునీల్ ఉన్నారు మనతో. సార్ చెప్పండి, ఏం చూస్తారు? గతంలో చూస్తుంటారు కోవిడ్ సమయంలో కానీ విజయవాడ వరదల సమయంలో కూడా చూసాం. కీలక పాత్ర పోషించినటువంటి వాహనాలకు సంబంధించి కూడా ఎండియు వాహనాలు నిలిపివేయడం ఏ విధంగా చూస్తారు? ఆల్రెడీ ఒక ముద్ర వేశారు వాళ్ళ మీద, ఆల్రెడీ అక్రమ రవాణా చేస్తున్నారు, పూర్తి స్థాయిలో కూడా పీడిఎస్ దోచుకుంటున్నారని ఒక బూచిగా చూపించి ఒక మంచి విధానాన్ని కూడా ఆపేయండి. ఏ విధంగా చూస్తారు? మరి ఈ ఎండియు వాహనాలు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినప్పుడు మాత్రం ఒక విప్లవాత్మకంగా జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వద్దకే పాలన తీసుకెళ్ళాలి, ప్రజలు ఏదో లైన్లో నుంచుంటూ ఇబ్బంది పడకూడదని చెప్పి ప్రజల ఇంటి వద్దకే మరి తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతూ ఉండింది. ఈ ఏవైతే నిత్యావసర సరుకులు ఉన్నాయో, రేషన్ సరుకులు ఉన్నాయో అవన్నీ కూడా. మరి ఈరోజు ఈ ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ని తుడిపేయడానికి మరి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగానే మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కూడా మరి కరోనా టైంలో ఆదర్శంగా తీసుకున్నాయి. కేరళ రాష్ట్రం కానివ్వండి, అటు కర్ణాటక రాష్ట్రం కూడా దీన్ని కన్సిడర్ చేసింది, ఇది మనం కూడా ఇలా పెడితే ఎట్లా ఉంటుంది అని. కానీ దీనివల్ల ఒక 10,000 మంది కుటుంబాలు దీని మీద ఉన్నాయి. ఆ 10,000 మంది ఈరోజు మరి రోడ్డును పడినట్టే మరి ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల. ప్రజలు కూడా రేపటి నుంచి మళ్ళీ ఆ రేషన్ షాపుల ముందు లైన్లలో నుంచుంటూ మళ్ళీ అవస్థలు తప్పవు. కాబట్టి ఇది ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాదు, విధ్వంస పాలన. కేవలం కక్షలు కార్పుణ్యాలు తీర్చుకునే పనిలో ఉన్నారు తప్ప ప్రజలకి మంచి చేద్దామని లేదు. ఈరోజు మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఎందుకు అంటే ప్రజలకు ఏవైతే వస్తాయో అవి రానివ్వకుండా, ముఖ్యంగా రూరల్ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నం అయిపోయింది. వ్యాపారాలు లేవు. ఈ ప్రభుత్వం వస్తే రియల్ ఎస్టేట్ ఏదో బాగుపడుతుంది అనుకుంటే రియల్ ఎస్టేట్ కూడా ఇంకా డౌన్ అయిపోయింది. ఎందుకంటే ప్రజలు మనీ రొటేషన్ ఆగిపోయింది. వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. చివరికి హాస్పిటల్స్ కూడా, మొన్న ఒక డాక్టర్ గారిని కలిస్తే హాస్పిటల్స్ కూడా పేషెంట్స్ మరి డబ్బు ఏదైతే ఉందో అవి రాకపోవడం వల్ల లేట్ చేసుకుంటున్నారు. మళ్ళీ వద్దాం, డబ్బులు వచ్చాక వద్దాం అన్నట్టుగా అది డిలే చేసుకుంటూ మరి చెప్తున్నారు. అసలు మద్యం డోర్ డెలివరీకి వస్తుందని నిత్యావసర వస్తువులు డోర్ డెలివరీ రాలేకపోవడం ఏం చూస్తారు అసలు? మరి ఇదే ఈ ప్రభుత్వంలో ఉన్నది, ఇదే ఒక మాయ. ఏదైతే ఎక్కడ గల్లీ గల్లీకి ఒక బెల్ట్ షాపు, అసలు ప్యాకాట, కోడి పందాలు మాత్రం ఇక్కడ మాత్రం చాలా చక్కగా జరుగుతున్నాయి. వాళ్ళు జేబులు నింపుకునే పనుల్లో మాత్రం చాలా బిజీగా ఉన్నారు. మట్టి చూడండి, ఈరోజు ఈ దెందులూరు నియోజకవర్గంలో ఎక్కడ పడితే అక్కడ మట్టితో వేసి మట్టి ఎత్తుకెళ్ళిపోతున్నారు. కైకలూరు నియోజకవర్గం చూసుకుంటే అక్కడ బుసక ఎత్తుకెళ్ళేసి అమ్మేసుకుంటున్నారు. గవర్నమెంట్కి కట్టాల్సిన పర్మిట్ డబ్బులు కూడా కట్టకుండా మరి దోచేస్తున్నారు. మరి ఈ ప్రభుత్వంలో అరాచక పాలన జరుగుతుంది. కేవలం దోపిడీ, వారి కార్యకర్తలు కడుపులు ఎలా నింపుకోవాలి ఈ పని మీదే ఉన్నారు తప్ప ఎవరు కూడా ప్రజలకు మంచి చేద్దామని మాత్రం ఎవరు లేరు. ఇప్పుడు కొత్తగా చూస్తుంటే హెలికాప్టర్ కొన్నారు, 170 కోట్లు పెట్టి. అసలు ఇప్పుడు వాడేది ప్రైవేట్ జెట్టు, మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి కరకట్టకి వెళ్ళడానికి హెలికాప్టర్. అంటే ప్రజల సొమ్ముని ఎలా వృధా చేసి ప్రజలకి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో చూసుకోండి. మళ్ళీ కుట్టు మిషన్లో చూస్తే 150 కోట్ల రూపాయలు పేద మహిళలకు దక్కాల్సిన డబ్బులు మరి వాళ్ళ మొహంలో కుట్టు మిషన్ పడేసి మిగతా డబ్బులన్నీ వీళ్ళు దోచేసే పరిస్థితి. 150 కోట్లు అదేమి మన ఆర్థిక వ్యవస్థలోకి రావు. అవి అమెరికానో, లండనో, దుబాయో, వేరే వివిధ దేశాలకు వెళ్ళిపోతాయి. అవి మన ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరుతో 40,000 కోట్ల రూపాయలు వాళ్ళకి అమరావతికి డెవలప్మెంట్ అని ఇచ్చేసి అందులో పర్సంటేజ్లు తీసుకోవడం, అదే ఉంది తప్ప ఈ ప్రభుత్వం ఎంత తొందరగా మారితే మనకు మంచి రోజులు వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మనమే మంచి రోజులు వస్తాయని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఫీల్ అవుతున్నారు. ఇదివరకు ఏమనుకున్నట్టు మనం ట్యాక్సులు కడుతున్నాము, మన డబ్బులు ఏదైతే ఉంటాయో అవి ప్రజలకి పంచి పెడతారని కొంతమంది అపోహపడేవాళ్ళు. కానీ ఈరోజు వారే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యాపారాలు బాగుండేవి, రొటేషన్ బాగుండేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు, మేము మొన్న తప్పుగా అనుకున్నాము, ఇప్పుడు రియలైజ్ అవుతున్నాము జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడే మంచి జరిగేది ఆర్థికంగా అని చెప్పి వారు స్వయంగా మాకు చెప్తున్నారు. ఈరోజు వ్యాపారస్తులు వ్యక్తులు ఇక్కడికి వచ్చి సూపర్ 6 హామీలు అమలు చేస్తామని చెప్పని పెద్ద పెద్ద కేకలేశారు తాడేపల్లిగూడెం సభల్లో. ఇప్పుడు చూస్తే రైతులను క్రాప్ హాలిడే ప్రకటించి తీసుకువెళ్ళిపోతున్నారు. ఆయన సినిమాలు చేసుకునే పనిలో బిజీగా ఉన్నారండి. ఆయన ఇప్పుడు హరిహర వీరమాలు చేసుకుంటాడంట, నెక్స్ట్ ఓజీ చేసుకుంటాడంట, మళ్ళీ దాని తర్వాత ఇంకోటి ఏదో సినిమా షూటింగ్ చేసుకుని దాని తర్వాత మరి ఏ కాషాయం కట్టుకుంటాడో, మళ్ళీ లేకపోతే క్యాప్ పెట్టుకుని వస్తాడో, లేకపోతే ఇంకేదన్నా కొత్త ధర్మం తీసుకుని వస్తాడో మాకు అర్థం కావట్లేదు. పవనిజం అని చెప్పి కొత్త ధర్మం నేనే సృష్టించానని చెప్పి వస్తాడేమో అర్థం కావట్లేదు. ఆయన అయితే వారి పార్టీ కార్యకర్తలే చెప్తున్నారు మాకు
మేము చేసిన యాక్షన్కి రియాక్షన్ అనేది అధికారం వచ్చిన తర్వాత ఏమీ లేదు, అట్టర్ ఫ్లాప్ అయ్యాము, ఎందుకు ఉన్నాము, ఏం చేస్తామో అర్థం కావట్లేదు. మళ్ళీ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అంటున్నాడు మా వాళ్ళు. ఇదే రాజకీయం అసలు. ఆయన ఉప ముఖ్యమంత్రి అంట, వాళ్ళ అన్నయ్య మంత్రి అంట. ఇంకా అవకాశం వస్తే మళ్ళీ చిరంజీవి గారిని కూడా తీసుకొచ్చి ఆయనకు కూడా రాజ్యసభ ఇప్పించుకుంటారేమో. వాళ్ళ కుటుంబానికి పదవులు ఇప్పించుకోవడానికి అధికారంలోకి వచ్చి ఉన్నారు తప్ప వేరే విధంగా అయితే ఏమీ లేదు, ప్రజల కోసం అయితే కాదు. మేనిఫెస్టో అంటే ఏంటో కూడా మర్చిపోయారు వాళ్ళు. కేవలం దోపిడీ ఎలా చేయాలి ఆ పని మీదే బిజీగా ఉన్నారు అంతే. ప్రధానంగా క్షేత్రస్థాయిలో కూడా కూటమి ప్రభుత్వ పాలనలో కూడా ప్రజలకు సంబంధించి కూడా దోచుకునే విధంగానే వ్యవహరిస్తున్నారు, కానీ క్షేత్రస్థాయిలో వాళ్ళ జేబులు నింపుకుంటూ కూటమి నేల పాలన సాగిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు సంబంధించి కూడా ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలకంగా ఉన్నటువంటి ఏదైతే ఎండి వాహనాలు వాటిని కూడా రద్దు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాము. కరోనా కానీ వరదల సమయంలో కూడా పేదలకు సంబంధించి కూడా పూర్తిగా అండగా నిలిచారని చెబుతున్నారు. మరోవైపు ఇచ్చిన మేనిఫెస్టో సూపర్ 6 ఏదైతుందో అది ఎప్పుడో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఎప్పుడో మర్చిపోయారని చెప్పి ఆయన కూడా విమర్శిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, వేలు జిల్లా నుంచి.